హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఆశల శిఖరాలు శ్రీమతి అద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. 4-5 రోజులు గడిచాయి. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను గోపాలం ఇంటికి వెళ్ళలేదు. మున్సిపల్ ఆఫీసులో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి దాన్ని పొందడానికి ఏ అర్హతలు కావాలో కనుక్కోవడానికి వెళ్ళాను. ఆ ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదట. కానీ ఓ మంత్రి గారి దగ్గర నుంచైనా రికమెండేషన్ కావాలి అని తెలిసింది. నాకెంత ఆలోచించినా మా బంధువుల్లో కనీసం ఓ మంత్రి గారి ముఖమైనా చూసిన వాళ్ళు లేరు. మున్సిపల్ ఆఫీస్కి నేనున్న ఇంటికి 2 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లేదు. మెల్లగా నడుచుకుంటూ ఇంటికొచ్చాను. చాలా దూరం నడిచి రావడం వల్ల కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఒళ్ళంతా చెమట పట్టి చిరాగ్గా ఉంది. స్నానం చెయ్యాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు నీళ్లు ఇక్కడెక్కడా లేవు. చెమటకి తడిసిన షర్ట్ విప్పి కిటికీ రెక్కకి గాలి తగిలేలా తగిలిస్తుండగా క్రింద నుంచి అంకుల్ అంకుల్ అంటూ చిట్టి కంఠస్వరం వినిపించింది. ఆ అంటూ మెట్ల దగ్గరకొచ్చాను. అప్పటికే చిట్టి సగం మెట్లెక్కి పైకొచ్చాడు. అంకుల్, నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? గతుక్కుమన్నట్టు ఆగిపోయాను. ఎవరై ఉంటారు? బాబాయ్ కాదు కదా. ఆయన మినహా నా కోసం వచ్చేవాళ్ళు ఇంకెవరున్నారు? ఆయనకు ఎదురు పడడమా, లేక ఇంట్లో లేనని చెప్పడమా? నేను ఎటూ తోచని వాడిలా వేగంగా ఆలోచిస్తుండగానే మెట్ల దగ్గరికి గోపాలం వచ్చాడు. గోపాలం, నువ్వా? అంటూ గబగబా దిగి వచ్చాను. అవును, నీతో అర్జెంటు పనుండి వచ్చాను. అరగంట నుంచి ఈ ఇంటి కోసం వెతుకుతున్నాను. గోపాలం ఇంకా బాగా కోలుకోలేదు. ఆకలికి తట్టుకోలేనట్టు నీరసంగా మెట్ల మీదకి ఆనుకున్నాడు. అతనికి నా చెయ్యి ఆసరా ఇస్తూ, పైకెక్కి రాగలవా అన్నాను. గోపాలం చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరం పైకొచ్చాం. ఇప్పుడు చెప్పు అన్నాను. రవి, నేను ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను చేరను. అది పోకుండా ఉండడానికి, నా తరపున నువ్వు వెళ్ళి చేరడానికి నీకు వీలు పడుతుందేమో అడగడానికొచ్చాను అన్నాడు. ఉద్యోగమా? ఎక్కడా? తప్పకుండా వెళ్ళి జాయిన్ అవుతాను అన్నాడు. కానీ రవి, అది... గోపాలం సందేహించాడు. చెప్పు, ఎక్కడా? వెంకటేశ్వర థియేటర్లో గేట్ కీపర్. నేను వెనక్కి తగ్గాను. నాలో ఉత్సాహం ఊదేసినట్టు పోయింది. సినిమా హాల్లోనా? గేటు దగ్గర టిక్కెట్లు చింపి ఇచ్చే పనా? అవును, నెలకి 60 రూపాయలు ఇస్తారట. జీతం సంగతి వదిలేయ్. అసలు ఆధారం దొరికితే మెల్లగా మన మంచితనంతో యజమానుల దగ్గర ప్రాపకం సంపాదించుకుంటే ఎప్పటికైనా మేనేజర్ అవ్వచ్చు. మేనేజర్ అంటే పర్వాలేదు. థియేటర్ ఓనర్ కూడా అవ్వచ్చు. ఆశలేగా, ఖరీదు లేని ఆశలు, పెట్టుబడి లేని కోరికలు అన్నాను. అంత అత్యాశ నాకు లేదులే రవి, చిన్నబోయిన ముఖంతో అన్నాడు గోపాలం. మొత్తానికి గోపాలం బలవంతం మీద అతనికి నయమయ్యే వరకు ఆ పనిలో నేను వెళ్ళి చేరడానికి ఒప్పుకోక తప్పలేదు. 10-15 రోజులు గడిచాయి. వెంకటేశ్వర థియేటర్లో గేట్ కీపర్గా నా జీవితం స్థిరపడిపోయినట్టుగా ఉంది. మొట్టమొదటి రోజున మొహమాటంగా, అభిమానంగా, చెయ్యకూడని పనేదో చేస్తున్నట్టు జంకుగా అనిపించిన తర్వాత క్రమేపీ అలవాటైపోయింది. ఆ రోజు లోపలికి వెళ్లే వాళ్ళందరినీ పంపి షో మొదలవుతుందనగా గుమ్మానికి నీలిరంగు పరదాలాగి తలుపులు చేరవేసి గుమ్మం బయట స్టూలు మీద కూర్చుని ఆఖరి నిమిషంలో ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్న నాకు హఠాత్తుగా భవిష్యత్ అంటే భయం వేయసాగింది. నేను అనుకున్నవన్నీ కలలేనేమో. నా జీవితం ఈ సినిమా థియేటర్లో ఈ స్టూలుకి అంకితం అయిపోతుందేమో అనిపించసాగింది. ఏమో, తెల్లవారి లేచిన తర్వాత ఎంతమందిని చూడ్డం లేదు. ఆఫీసుల్లో గుమాస్తాలుగా, ప్లీడర్ల దగ్గర టైపిస్టులుగా, కోమటి కొట్లో పద్దులు వ్రాసేవాళ్లుగా ఎంతమంది జీవితాలు అంతమవడం లేదు. నా ఊహలు, కలలు, ఆశలు అన్నీ ఒట్టి భ్రమలే అయితే, అవి నాకెప్పటికీ అందని ఎండమావులుగా మిగిలిపోతే, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండగానే నా తల నెరిసిపోవచ్చు. నాలో జీవం హరించుకుపోవచ్చు. నేను అనుకున్నది గాని, ఆశించింది గాని ఏమీ అందకుండానే నా తనువు తెల్లారిపోవచ్చు.
ఎలాంటి ఆకర్షణ, సుఖం లేని సుదీర్ఘమైన ఆ బ్రతుకుని అన్ని సంవత్సరాలు ఎలా భరించడం? భవిష్యత్తును గురించిన బెంగతో ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్న నేను ఎవరో రావడంతో లేచి నిలబడ్డాను. సరిగ్గా తలెత్తకుండానే వారిచ్చిన టికెట్ తీసుకుని చించి ఇచ్చాను. రవి? నమ్మలేనట్టుగా వినిపించింది. తలుపు తెరవబోతున్న నేను ఉలిక్కి పడ్డట్టుగా తిరిగి చూశాను. ఎదురుగా శాంతి నిలబడి ఉంది. నువ్వా ఇక్కడా? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోనట్టుగా కాసేపు చూస్తూ ఉంది. శాంతి? అస్పష్టంగా అన్నాను. ఒక్క క్షణంలో నన్ను నేను సంభాళించుకుని శాంతిని ఇలా అనుకోకుండా చూడడం ఎంతో సంతోషమైనట్టు ముఖం పెట్టాను. నా చూపులు శాంతి పక్కనున్న వ్యక్తి మీద నిలిచాయి. మా వారు, శాంతి పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. అలవాటు చొప్పున చెయ్యి చాచాను. కానీ అతను నా చెయ్యి అందుకోనూ లేదు, నమస్కరించనూ లేదు. నేను తలుపు తీసి పరదా లాగి లైటు వేసి టిక్కెట్లు తీసుకుని నెంబర్స్ చూసి సీట్లు చూపించాను. థ్యాంక్స్ అంది శాంతి కూర్చుంటూ. నేను యువతలకు వచ్చేశాను. నాకెలాగో ఉంది. అక్కడెక్కడా నిలబడలేనట్టు సరాసరి క్యాంటీన్ దగ్గరకొచ్చాను. శాంతిని చూసి దాదాపు 2 సంవత్సరాలయింది. శాంతి ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంది? నాకు తగిన శాస్తి అయిందని సంతోషిస్తుందా? 2 సంవత్సరాల క్రితం ఆఖరిసారిగా శాంతి నేను కలుసుకున్నప్పుడు పడిన ఘర్షణ నేను జన్మలో మరచిపోగలనా? నేను బిఏ చదివే రోజుల్లో నేను రూమ్ అద్దెకు తీసుకున్న ఇంటివారమ్మాయి శాంతి. శాంతి తండ్రి మేజిస్ట్రేట్ చేస్తున్నాడప్పుడు. శాంతి వాళ్ళకి ఒక్కతే కూతురు. అప్పుడప్పుడు పుస్తకాల కోసం నా గదికి వస్తూ ఉండేది. నేను మామూలు పుస్తకాలు అంత ఆసక్తిగా చదవనని, నా కాలేజీ బుక్స్ మినహా నా దగ్గర ఇంకేవీ లేవని మొదటి రోజునే స్పష్టంగా తెలియజేశాను. అయినా శాంతి నా గదికి రావడం మానలేదు. ఒక్కోసారి నాకేమైనా కావాలేమో కనుక్కోవడానికి వచ్చినట్టు వచ్చేది. ఇంకోసారి స్నేహితులను వెంటబెట్టుకు వచ్చి సినిమాకు వెళ్లాలనుకుంటున్నామని ఊళ్ళో మంచి పిక్చర్ ఏదాడుతుందో చెప్పమనేది. మరోసారి కొత్త బట్టలు కొనుక్కున్నానని రంగులు సెలక్షన్ బాగుందా లేదా అంటూ నా అభిప్రాయం అడగడానికి వచ్చేది. శాంతి ఇంటివారమ్మాయి, ధనవంతుల పిల్ల. అందువల్లనే నేనెప్పుడూ మర్యాదగా అణకువగా మాట్లాడుతుండేవాడిని. ఒక్కోసారి సరిగ్గా నా పరీక్షల సమయంలో వచ్చి ఏం తోచడం లేదు కబుర్లు చెప్పమని కూర్చునేది. ఆడపిల్లలతో అంతగా మాట్లాడడం రాని నేను నేలచూపులు చూస్తూ ఎప్పుడు వెళ్ళిపోతుందా, చదువుకుందామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాడిని. నన్ను కబుర్లు చెప్పమంటూ వచ్చిన శాంతి తనే గంటల తరబడి ఏవేవో చెప్పి వెళ్ళేది. శాంతి తరచుగా ఇలా నా గదికి వస్తుండడం చూస్తే మేజిస్ట్రేట్ గారు ఏమైనా అనుకుంటారేమోనని నేను మనసులో భయపడేవాడిని. కానీ ఆయన ఏమీ అనుకున్నట్టు లేదు. 2వ సంవత్సరానికి వచ్చాను. సగం రోజులు గడిచిపోయాయి కూడా. నేను సెలవులకు ఊరు వెళితే తనకేం తోచటం లేదని, ఈ పాడు సెలవులు నా ప్రాణానికొచ్చాయని వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుండేది. వాటికి సమాధానం వ్రాయాలని అనిపించినా ఊరుకునేవాడిని. నేనేమాత్రం చనువు కనబరిచినా అది శాంతిని కవ్వించడం అవుతుందేమోనని భయపడేవాడిని. ఒకసారి సెలవులకు వెళ్ళి రాగానే శాంతి ఒక నోట్బుక్ నా చేతికిస్తూ, అందులో ఒక రహస్యం ఉంది, కనుక్కోమంది. గదిలోకొచ్చి బుక్ తీసుకుని చూశాను. బుక్కు మధ్యలో ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం నన్ను తిడుతున్నట్టుగా, మళ్ళీ ఆత్మీయంగా, కోపంగా, దురుసుగా, తమాషాగా ఉంది. నాకు బుద్ధి లేదంది. నా బుర్ర ఒక బండరాయి అంది. నా గురించి తను అనుక్షణం గుర్తు చేసుకునే దురదృష్టానికి తిట్టుకుంది. చిట్ట చివర ఈ మొద్దబ్బాయి అంటే నాకు ప్రాణంతో సమానం అని వ్రాసింది. నా గురించి నేను ఒక ఆడపిల్ల నోటి నుండి ప్రశంసా వాక్యాలు వినడం అదే మొదటిసారి. నాకు చాలా ఆనందంగా, పరవశంగా అనిపించినా వెంటనే మళ్ళీ ఇదేదైనా చిక్కుల్లోకి లాగుతుందేమోనని భయపడ్డాను. శాంతి రాసిన ఆ ఉత్తరానికి సమాధానం ఎలా వ్రాయాలో, ఏం వ్రాయాలో మాత్రం బొత్తిగా తెలియలేదు. తర్వాత శాంతి ఉత్తరాలు నా మీద వర్షంలా కురవసాగాయి. నా జవాబు కోసం ఆపేక్షించేది కాదు. తన పట్ల నా మనసులో భావమేంటో గమనించాలని ప్రయత్నించేది కాదు. నువ్వు జవాబు వ్రాస్తేనే నేను వ్రాస్తానని చిన్న ఆంక్ష పెట్టినట్టయితే నేను జవాబు వ్రాసేవాడిని కాదు అని కూడా అంతటితో ఆగిపోయేవి. శాంతి నాలో ఏం చూసి ఆకర్షించబడుతుందో నాకు బొత్తిగా అర్థం కాలేదు. ఇది ఒక ఫ్యాన్సీ అని, కొద్ది రోజులు పోతే పోతుందని అనుకున్నాను. కానీ
నా ఊహకి విరుద్ధంగా శాంతి పెళ్లి ప్రస్తావన వరకు తెచ్చింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసేశాను. సెలవులకి ఇంటికి ప్రయాణమవుతున్న నేను మేజిస్ట్రేట్ గారు పిలుస్తున్నారంటే వెళ్ళాను. ఆయన నన్ను కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి కొద్దిసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి చివరికి, ఏంటి మరి నీ ఉద్దేశం? మీ ఇద్దరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. నీకు తెలుసుగా, శాంతి నాకున్న ఒక్కగానొక్క పిల్ల. ఎలాగైనా కాస్త లేమిలో ఉన్న కుర్రవాడిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. పెళ్లి అనే దాని గురించి అంత సూటిగా వ్యాపారంలా మాట్లాడుతున్న ఆయనకి సూటిగా జవాబు చెప్పడానికి నాకేం మొహమాటం అనిపించలేదు. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ఒకవేళ ఉన్నా ఇల్లరికం అసలే రానని స్పష్టంగా చెప్పాను. నా మాటకి ఆయన నిరాశ చెందినట్టుగాని బాధపడ్డట్టుగాని ఏం కనిపించలేదు. ఆయన వరస చూస్తే ఏదో మొక్కుబడి కోసం ఈ ప్రసంగం ఎత్తినట్టుగా ఉంది. నేను ప్రయాణానికి సిద్ధమై గదిలో పెట్టే బెడ్డింగ్ సర్దుకుంటున్నాను. శాంతి ఒక్కసారిగా గాలి దుమారంలా వచ్చింది. నేను విశ్వాసఘాతకుడిని అంది. మొండి చెయ్యి బయట పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి అని నిలదీసింది. నిజంగా ఆలోచిస్తే శాంతి మీద నాకెప్పుడూ ఎలాంటి ఉద్దేశం లేనేలేదు. చాలాసార్లు ఈ అభిప్రాయం చెప్పడానికి తహతహలాడి అవకాశం దొరక్క ఊరుకున్నాను. ఇప్పటి వరకు శాంతి చనువుని తమాషాగా సరదాగా చిన్నపిల్లలు చూపించే అనుభవశూన్యంగా భావించుకుంటూ వచ్చిన నేను క్షణంసేపు శాంతి చూపిన ఆగ్రహావేశాలకి నోట మాట రానివాడిలా తెల్లబోయాను. ఆశాభంగం పొందిన ఆడపిల్ల ఎన్ని మాటలంటుందో అన్నీ అంది. వాటన్నిటినీ నిశ్శబ్దంగా భరించిన నేను శాంతి నాకు వ్రాసిన ఉత్తరాల కట్ట తీసి ఇచ్చేస్తూ, క్షమించాలి, వీటిలో చాలా భాగం నేను చదవనలేదు అన్నాను. శాంతి మండిపడ్డట్టుగా చూసింది. విసురుగా అంది, నాకిస్తావే? దాచుకో, దరిద్రుడివి. ఎప్పటికైనా ఉపయోగపడతాయి నీకు. నేనర్థం కానట్టు చూశాను. శాంతి మాటలు నిజంగానే నాకు అర్థం కాలేదు. అంత అమాయకంగా చూస్తావే? అర్థం కాలేదా? మా నాన్న డబ్బు గలవాడు, పరువు గలవాడు. వాటిని దగ్గర పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఆడించవచ్చు. నాకు అర్థమైంది. ఆ ఉత్తరాలతో నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తానని కాబోలు. ఉత్తరాలు శాంతి చేతిలో పెడుతూ అన్నాను, అంత డబ్బు మీద ఆశ గలవాడినైతే నీతో తప్పకుండా పెళ్లికి ఒప్పుకుని ఉండేవాడిని శాంతి. నీకేదైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. శాంతి నన్ను పురుగును చూసినట్టు చూసి విసురుగా వెళ్ళిపోయింది, నా చేతుల్లో ఉత్తరాలు లాక్కుని. ఆ సాయంత్రమే ఊరు వెళ్ళిపోయాను. దాదాపు 4 నెలల తర్వాత నాకు శాంతి పెళ్లి శుభలేఖ వచ్చింది. గ్రీటింగ్స్ పంపాను. అంతే. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజున శాంతి నేను ఇలా కలుసుకున్నాం. నాకెలాగో ఉంది. శాంతి ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంటుందో. ఆడవాళ్లు పెళ్ళైతే పూర్తిగా మారిపోతారంటారు. ఆ పాత పరిచయం గురించి మర్చిపోయి ఉంటుందా? మర్నాడు నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి మేనేజర్ నా కోసం కబురు చేసి, ఎవరో శాంతిట నీకోసం 4-5 సార్లు ఫోన్ చేసింది. నువ్వు రాగానే ఫోన్ చేయమని ఇదిగో ఈ నెంబర్ ఇచ్చింది అన్నాడు చిన్న కాగితమిస్తూ. క్షణంసేపు తదేకంగా ఆ నెంబర్ వైపు చూసిన నేను మెల్లగా ఆ కాగితం చించి ముక్కలు చేసి టేబుల్ క్రింద ఉన్న వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశాను. మేనేజర్ నా వైపు అర్థం కానివాడిలా చూడసాగాడు. నేను తలుపు తెరుచుకుని యువతలకొచ్చేశాను. నా విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. శాంతితో మాట్లాడాల్సిన మాటలేవి నాకు కనిపించలేదు. ఈ ప్రపంచంలో సిరి సంపదలు, పరువు ప్రతిష్టలు లేనివాళ్లు, అన్యాయమో దౌర్జన్యమో చేయడం చేతకాని వాళ్ళు బ్రతకడం ఎంత కష్టమో క్రమంగా నాకు అర్థం కాసాగింది. మనిషికి తెలివితేటలున్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. స్వార్థం లేనిదే సమర్థత ఉండి కూడా లాభం లేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా అవసరమైతే చేతులు నలపడం, లేని చోట నెత్తిన మొట్టడం, ఈ రెండూ బాగా అభ్యాసమై ఉండాలి. నేనింత కష్టపడి అప్పుల పాలయ్యి చదివిన చదువు నాకెందుకు పనికి రాకుండా పోతుందేమోనన్న భయం నన్ను వేధించసాగింది. చదువయ్యే వరకు ఒక బాధ, చదువు పూర్తయిన తర్వాత ఆర్థికంగా సుస్థిరత్వం సంపాదించుకుని స్థిరపడే వరకు ఇంకో బాధ. విద్య పొందినవాళ్ళు, పొందని వాళ్ళు అందరూ ఒకే రకంగా భుక్తి కోసం తాపత్రయపడడంతోనే జీవితాలు తెల్లారిపోతుంటే ఇంకా కొత్తదనానికి తావెక్కడా? యువతరానికి ఎలాంటి అవకాశాలు లేకుండా వెనక్కు తోసిన ఏ దేశమూ ప్రగతి సాధించలేదు. నిన్న గోపాలం ఏదో పేపర్లో చదివాడుట, నాకు చెప్పాడు. క్రిందటి వారం
ప్రభుత్వం అతి చాకచక్యంగా పట్టుకుని బంధించిన 6 నక్సలైట్లలో 2 ఆడవాళ్లున్నారట. వాళ్లలో ఒక అమ్మాయికి ఇంకా 20 సంవత్సరాలు నిండలేదు. గోపాలం ఈ వార్త నాకు వినిపించి ఆ అమ్మాయి సాహసానికి ఆశ్చర్యపోయాడు. అంత చిన్న వయసులో అంత తెగింపుకి మెచ్చుకున్నాడు కూడా. ఆ వార్త అతను చెప్పినంత అబ్బురంగా నాకేమనిపించలేదు. అసంతృప్తికి స్త్రీ పురుష విభేదం ఏముంది? ఏదో చెయ్యాలనే తపనతో ఏదీ చెయ్యలేక, చివరికి మామూలు బ్రతుకు కూడా లభించక, ఎటువైపు చూసినా ఏ చిన్న అవకాశం దొరకని నిరాశావాదులు ఏం చేస్తారు? ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానానికి దూరమైపోతారు. వాళ్ల నిస్సహాయత్వం లోకం మీద కసిగా మారడం ఎంతో సహజం. గోపాలం చాలా ఆవేశంగా వాళ్ల చర్యల్ని సమర్థించాడు. అతని వాదన నాకు నచ్చలేదు. అతని అభిప్రాయంతో నేను ఏమాత్రం ఏకీభవించలేదు. మన చుట్టూ మన సంఘంలో మామూలు మనిషికి చాలా అన్యాయం జరుగుతున్న మాట నిజమే. కానీ అది సరిచేసే పద్ధతి ఇది కాదే. ఒక అన్యాయాన్ని సరిదిద్దడానికి మరో అపరాధం చేయడం పరిష్కారమవుతుందా? ఒక చెడును తప్పించడానికి మరో అధర్మాన్ని ఆశ్రయించడం సబబా? నా తర్కం గోపాలం చెవికి ఎక్కినట్టు లేదు. చూస్తుండు రవి, నేను కూడా ఎప్పుడో వీళ్లలో చేరిపోతాను అన్నాడు సీరియస్గా. అసంభవం. నేననేవాడిని నీ చుట్టుపక్కల ఉండగా ఆ ఊహే నీ దగ్గరకు రాదు. నేను రానివ్వను అన్నాను నవ్వుతూ. మేమిద్దరం వాదులాడుతుండగా పోస్ట్మెన్ ఒక కవర్ ఒకటి తెచ్చి పడేసి వెళ్ళాడు. మళ్ళీ ఏదో ఇంటర్వ్యూ అన్నాడు గోపాలం కవర్ చూస్తూ. చించి అవతల పడే. ప్రతిసారి ఇదొకటి. కాస్త ఆశ కలిగించడం, వెంటనే రెట్టింపు నిరాశతో పిచ్చెక్కించడం. మనమసలు ఈ ఇంటర్వ్యూలకు వెళ్లడం మానేస్తే సగం నిస్పృహ తగ్గుతుంది అన్నాను. ఇప్పుడేగా నాకు సహనం గురించి ఉపన్యాసమిస్తున్నావు అన్నాడు గోపాలం. ఉపన్యాసాలు నీతులు ఎప్పుడూ ఎదుటివారికి, మన స్వంతానికి కాదు. నేనన్న తీరుకు కాబోలు. గోపాలం విరగబడి నవ్వాడు. కవరు తిప్పి అడ్రస్ చూసిన గోపాలం, నాకు కాదు, ఇది నీకొచ్చింది. నాకా? నీ అడ్రస్కి నాకు ఉత్తరం వ్రాసే నాదుడెవరబ్బా? మీ బాబాయ్ ఏమో. అయుండొచ్చు. కవరు చించి చూశాను. ఉత్తరం టైప్ చేసి ఉంది. అది చదివిన వెంటనే నాకు అర్థం కాలేదు. జ్వాలాముఖి అన్న పేపర్ ఎడిటర్ దగ్గర నుంచి నన్ను అర్జెంటుగా కలుసుకోమని కోరుతూ వచ్చింది. జ్వాలాముఖా? ఏది? గోపాలం ఆసక్తిగా నా చేతిలో ఉత్తరం తీసుకుని చూశాడు. ఈ పేపర్ పేరే ఎప్పుడూ నేను వినలేదే అన్నాను. నాకు తెలుసు. నిజాం ప్రభుత్వం పరిపాలన చేస్తున్న టైంలో ఒక ఊపు ఊపింది. కానీ ఇప్పుడు సర్క్యులేషన్ ఏమాత్రం లేదు. ఈ మధ్య దాని ఎడిటర్కి ఏదో యాక్సిడెంట్ అయిందని, ఆ పత్రిక పూర్తిగా రావడం మానేసిందని విన్నానే అన్నాడు ఉత్తరం చూస్తూ. అతని దగ్గరకొచ్చి అతని భుజం మీద నుంచి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం నేను కూడా చదివాను. సందేహం లేదు, నిజమే. నన్ను వాళ్ళు అర్జెంటుగా వచ్చి కలుసుకోమంటున్నారు. నాతో వాళ్ళకి పనేంటి? నా అడ్రస్ అసలు ఎలా తెలిసింది అన్నాను ఆశ్చర్యంగా. గోపాలం కూడా అర్థం కానట్టు ఉత్తరాన్ని 1-2 సార్లు చదివాడు. చివరికి దాన్ని మడిచేస్తూ, ఎలా తెలిస్తేనే? తెలిసింది. వెళ్ళు, వెళ్ళి కలుసుకో. ఏమో, ఎవరు చెప్పగలరు? నీ జాతకంలో జర్నలిజంతో మహాయోగం మొదలవుతుందేమో అన్నాడు. అన్ని యోగాలు కనిపిస్తూనే ఉన్నాయి నాకు అన్నాను సీరియస్గా. అసలు సంగతి, వారం రోజుల క్రితం ఓ చల్లని సాయంత్రం నేను గోపాలం పార్కుకు వెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చిలకని పెట్టుకుని కూర్చున్న ఒక బైరాగి మమ్మల్ని రమ్మని పిలిచాడు. నేనొద్దని వారిస్తున్నా వినకుండా గోపాలం ఆగి వెనక్కి తిరిగి వెళ్ళి తన చెయ్యి చూపించుకున్నాడు. గోపాలం చెయ్యి పరీక్షగా చూసిన అతను గోపాలానికి ఏ లోటు ఉండదని, జీవితం సాఫీగా గడిచిపోతుందని చెప్పాడు. కానీ గొప్పగా అద్భుతంగా ఏమాత్రం ఉండదట. రాబోయే 6 నెలలు మహా చెడు కాలమట. ఆ దుష్ట ప్రభావం తగ్గించడానికి 5 రూపాయలిస్తే తాను తాయెత్తు ఒకటిస్తానన్నాడు. సరే సరే, చాలు చాలు. ఈ తాయెత్తు మహత్యానికి బాధలు దూరమైతే ఈ డబ్బున్న వాళ్ళు ఇన్ని అవస్థలు పడనే పడరు అంటూ గోపాలం చెయ్యి పట్టుకుని ఇక వెళదాం రమ్మన్నట్టు లాగాను. అతని జబ్బను పట్టుకున్న నా కుడి చేతిని గోపాలం బలవంతంగా లాగి బైరాగి ముందు పెట్టి నా భవిష్యత్తేంటో చెప్పమని కోరాడు. మొదటి నుంచి నా అయిష్టతను గమనిస్తున్న ఆ బైరాగి క్షణంసేపు నా అరచేతి వైపు, తల ఎత్తి నా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. నువ్వు చెప్పే మాటల్లో
ఒక్క అక్షరం కూడా నమ్మను అన్నట్టుగా చూశాను. ఆ తర్వాత లక్ష్యం లేనట్టుగా నా చేతిలో రేఖలు పరిశీలిస్తూ గోపాలానికి చెప్పడం ప్రారంభించాడు. ఈ బాబుకి మొండితనం ఎక్కువ. దేనిమీద నమ్మకం లేదు. తన సమర్థతని తానే నమ్మలేడు. త్వరలోనే మంచి మార్పు వస్తుంది. నలుగురి నోళ్లలో నానుతాడు అన్నాడు రాగాలు తీస్తున్నట్టు, శ్లోకాలు చదువుతున్నట్టు మాటల్ని సాగదీస్తూ. మంచిగానా చెడుగానా? గోపాలం భయం భయంగా అడిగాడు. రెండూ ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఈ అయ్య జీవితం 2 పడవల్లో చెరో కాలు పెట్టినట్టు అసందిగ్ధంగా ఊగిసలాడుతూ గడుస్తుంది. గోపాలం తలెత్తి, విన్నావా అన్నట్టు నా వైపు చూశాడు. బేష్, ఆడవాళ్లకి నాకు సహస్ర యోజనాల దూరం అన్న సంగతి అతనికి తెలియదేమో అంటూ చెయ్యి లాక్కోబోయాను. బైరాగి, గోపాలం ఇద్దరూ నా చెయ్యి వదల్లేదు. ఇంకేముందో చెప్పు అన్నాడు గోపాలం ఆసక్తిగా. స్నేహానికి వటవృక్షం లాంటివాడు. ఎంతమందికైనా నీడిచ్చే మనిషి. జాలిగుండె ఉంది. దానివల్ల అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో పడుతూ ఉంటాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం గోపాలం పూర్తి చేయకుండానే మధ్యలో అందుకున్నాడు. 40 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి యోగం లేదు. ఇప్పుడే 2 ఆడవాళ్లున్నారన్నావు? కోపంగా అడిగాను. వాళ్ళు నీకు భార్యలు కారు. రెట్టింపు తీక్షణంగా చూస్తూ కసిరినట్టుగా అన్నాడతను. చేతిలో సంసార గీత ఉంది. కానీ వయసు అయిపోయే వరకు పెళ్లి ప్రసక్తి లేదు. అంటే? రెట్టిస్తున్నట్టు అన్నాను. అంటే అర్థం చేసుకోగలిగిన వాళ్ళకే అర్థమవుతాయి మా మాటలు. నా చెయ్యి విసురుగా తోసేసినట్టుగా వదిలేశాడు. గోపాలం నా విసుగుని గమనించినట్టు నా చెయ్యి వదిలేసి జేబులో నుంచి రూపాయి తీసి ఇచ్చి లేచాడు. ఇద్దరం బస్టాండ్ వైపు నడిచి వస్తుండగా, 1 రూపాయి పూర్తిగా వేస్ట్ అన్నాను. పోనిద్దు అన్నాడు గోపాలం. నువ్వే కాదు గోపాలం, చాలామందిని చూశాను. ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు. తెలుసుకుని ఏం చేయగలమా అన్న సంగతి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇలా చాలామంది చిలకల్ని పెట్టుకుని సమాధానం తీయిస్తుంటారు. ఎందుకో ఇతను తన నోటితోనే చెబుతున్నాడు. ఆ చిలకకి బహుశా ఇంకా ట్రైనింగ్ అవ్వలేదేమో. 4 రోజులాగి మళ్ళీ వెళ్దాం. మనకి మళ్ళీ ఇతనే ఇంకో రకంగా చెప్పడం నువ్వు విందువు గాని అన్నాను. నువ్వు చెప్పింది నేను కాదనను. చాలామంది అన్ని విషయాల్లాగానే ఈ జ్యోతిషం కూడా వ్యాపారం చేస్తారు. కాస్త తెలివి గలవాడు, చదువుకున్నవాడు ఎయిర్ కండిషన్ రూములో కూర్చుని ఇవే మాటలు ఏ ఇంగ్లీష్లోనో చెప్పి 50 రూపాయలు అడిగితే నువ్వు కిమ్మనకుండా వాడి గొప్పతనాన్ని ఒప్పుకుంటావు. నేననేది నీకు అర్థం కావడం లేదు. ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని చెప్పినా, పేవ్మెంట్ మీద కూర్చుని చెప్పినా భేదం ఉంటుందని నేను అనడం లేదు. ఈ భవిష్యత్తు తెలుసుకోవడం పట్ల మనుషులు చూపే ఆరాటం చూస్తే నాకు నవ్వొస్తుంది. తెలుసుకున్నందువల్ల ఏదైనా తప్పించుకోగలిగితే ఆ మాట వేరు. అనవసరంగా అశాంతి కలిగించుకోవడం ఎందుకు అంటాను అన్నాను నేను. అవుననుకో, కానీ ముందు తనకేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది కదా. నాకు లేదు. అదేదో ముందే తెలిసిపోతే ఆ జీవితం నేను భరించలేను. రేపేం జరుగుతుందో తెలుసుకోలేని నిస్సహాయతలో ఒక థ్రిల్ ఉంది. ఇద్దరం నడుస్తున్నాం. 2 కాళ్ళు లేకుండా దేకుతూ వచ్చేపోయేవారిని అడుక్కుంటున్న ముష్టతను కనిపించాడు. నేను చప్పున ఆగి జేబులు తడుముకుని చేతికొచ్చిన నాణాన్ని అతని పాత్రలో వేశాను. ఇది వేస్ట్ కాదంటావా? గోపాలం సీరియస్గా అడిగాడు. వేస్టా? కాళ్ళు లేని ఒక అవిటివాడికి 10 పైసలు ఇవ్వడం వేస్టా? ఆశ్చర్యంగా చూశాను. అవును, నన్ను అడిగితే పూర్తిగా వేస్టే. ఈ ముష్టివాళ్లలో బ్యాంకుల్లో 1000, 100 డబ్బు దాచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. ఉండని. దానం చేయడం అనేది మానవత్వానికి సూచన. చెప్పానుగా, ఈ దేశంలో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. చివరికి భిక్షుక వృత్తి కూడా. ఇంతలో దూరంగా బస్సు వస్తూ కనిపించడంతో ఇద్దరం పరుగులాంటి నడక ప్రారంభించాం. అప్పటి నుండి గోపాలం నాకు రాబోయే మహాయోగం గురించి అప్పుడప్పుడు చమత్కరిస్తూ వచ్చాడు. నాకు మంచి రోజులొస్తే అతనికొచ్చినట్టేనట. వటవృక్షం లాంటి నా దగ్గర మొట్టమొదట నీడ కోసం వచ్చే వ్యక్తి తనే అవుతాడట. ఇలా అంటూ ఉండేవాడు. మొత్తానికి గోపాలం బలవంతం మీద మర్నాడు నేను జ్వాలాముఖి ఆఫీస్కి వెళ్ళక తప్పలేదు. గోపాలం చూచాయిగా చెప్పిన వివరాలను బట్టి ఆ ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళాను. జనసమ్మర్దం గాని, ట్రాఫిక్ రద్దీ గాని అంతగా లేని రోడ్డు మీద ఒక సందులో ఉంది. చాలా పురాతన భవనం. చుట్టూ ప్రహారీ గోడ ఉంది. కానీ అక్కడక్కడా పడిపోయి ఆ చోట్లలో జిల్లేడు మొక్కల్లాంటి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. ఆ ఇల్లు, పరిసరాలు చూస్తే
కొద్దిసేపు నేనున్నది హైదరాబాదేనా అన్న సందేహం వచ్చింది. గేటు తీసే ఉంది. దానిమీద అటు నుంచి ఇటు వరకు జ్వాలాముఖి అన్న బోర్డు తెలుపు మీద ఎర్రటి అక్షరాలతో పెయింట్ చేయబడి ఉంది. నేను లోపలికి వెళ్ళాను. లోపల కుడివైపు 5-6 సైకిళ్లు నిలబడి ఉన్నాయి. వాటి దగ్గర అటువైపు తిరిగి సిగరెట్ కాలుస్తున్న 14 సంవత్సరాల కుర్రాడు ఒకతను కనిపించాడు. నేను చప్పట్లు చరిచి అతని దృష్టి నా వైపు మరల్చుకున్నాను. నా వైపు తిరిగి చూడగానే ఇలా రమ్మన్నట్టు సైగ చేశాను. అతను రాలేదు. నన్నే తన దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. వెళ్ళాను. నా చేతిలో కాగితాన్ని చాలా నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. దాన్ని చూసి, అయ్యగారు ఉన్నారు, లోపలికెళ్ళండి అన్నాడు. ఇల్లు బాగా ఎత్తుమీద కట్టబడి ఉండడం వల్ల పైకి వెళ్ళడానికి 10-12 మెట్లున్నాయి. ఆ పరిసరాలు, సున్నం వెలిసిపోయి పాతపడిన పాడుపడిన గృహంలా ఉన్న ఆ ఇల్లు చూడగానే నాలో సగం శక్తి, ఉత్సాహం నీళ్లు కారిపోయాయి. మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఎదురుగా చిన్న వరండా, దాని మధ్య సింహద్వారం లాంటి పెద్ద గుమ్మం కనిపించాయి. అది దాటి లోపలికి వెళితే పెద్ద హాల్ ఉంది. హాల్లో అడుగు పెట్టగానే చూపరుల దృష్టి ఇట్టే ఆకట్టుకునేటట్టు ఒక బోర్డు ఉంది. దానిమీద సర్వమానవ సమానత్వం మా ధ్యేయం, కులమత వివక్షత నశించాలి అన్న స్లోగన్ ఉంది. దాన్ని చూడగానే అప్రయత్నంగా కొద్దిగా భుజాలు ఎగరేశాను. నినాదాలకే ఎన్నైనా ఉంటాయి, అరవడానికి చెప్పుకోవడానికి ఎంతో బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ లేని కష్టం. ఆ హాల్లో 4-5 కుర్చీలు, వాటి ముందు మేజా బల్లలు ఉన్నాయి. ఒక బల్ల దగ్గర ఒక అతను టకటక ఏదో టైప్ చేస్తున్నాడు. ఇంకో బల్ల దగ్గర మరో 2 కాగితాల్లోకి చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఎవరిని పలకరించడమా అని నేను అనుకుంటూ ఉండగానే టైప్ చేస్తున్న అతను తలెత్తి నన్ను చూశాడు. వెంటనే పక్కనున్న వాళ్లలో ఒక ఆయన్ని, మూర్తిగారు, ఎవరో వచ్చారు చూడండి అన్నాడు. కాగితంలోకి చూస్తూ పెన్సిల్తో మార్కు చేస్తున్న మూర్తిగారు అన్న ఆయన తల తిప్పి నన్ను చూడగానే లేచి వస్తూ, ఏం కావాలి మీకు అని అడిగాడు. చేతిలో కాగితం చూపించాను. ఆయన అది చూడగానే, ఎడిటర్ గారున్నారు, లోపలికి వెళ్ళండి, ఇటు నుంచి 3వ గది అంటూ ఎంతో వినయంగా చెప్పాడు. హాలు దాటి లోపల అడుగు పెడితే పొడుగాటి వరండా ఉంది. దానిమీద ఉన్న 2 గదులు తాళం వేసి ఉన్నాయి. 3వ గదికి ఎడిటర్ అన్న బోర్డు ఉంది. మధ్యలో ఖాళీ స్థలం, చుట్టూ వరండా, దాన్ని ఆనుకుని గదులు ఉన్నాయి. నేను ఎడిటర్ అన్న బోర్డున్న గది దగ్గరకు వెళ్ళాను. గుమ్మానికి దళసరిగా ఉన్న ఆకుపచ్చ పరదా ఉంది. కర్టెన్ మీద చెయ్యి వేసి తీయబోయిన నేను అప్రయత్నంగా ఆగిపోయాను. లోపల నుంచి ఆగ్రహంగా కటువుగా వినిపించింది, ఇది రిపోర్టేనా అసలు? నీకు బుద్ధి లేదు, ఒట్టి ఫూల్వి. నీ అంత బద్ధకస్తుణ్ణి, మతిమరుపు మనిషిని నేనెక్కడా చూడలేదు. రాను రాను చదవేస్తే ఉన్నమతి కూడా పోయిందన్నట్టు చేస్తున్నావు. అందుకేగా సార్, నాకు శ్రమ మీకు బాధ ఎందుకు? రిజైన్ చేస్తున్నాను, తీసుకోండి. రిజైన్ చేస్తున్నావా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకానివి. నీకు పెట్టిన దాంట్లో 1000వ వంతు ఎవరికైనా పెట్టి ఉంటే ఆ విశ్వాసంతో నా కాళ్ల దగ్గర పడి ఉండేవాళ్ళు. నీకంటే జంతువులు నయం. మాటలు హద్దు మీరుతున్నాయి. నన్ను జంతువులతో పోల్చిన తర్వాత నేనిక్కడ ఉండడం అనవసరం. ఒక్క క్షణం కూడా ఉండను. ఉండకపోతే వెళ్ళు. ఈ ఆఫీసు గడప దాటిన మరుక్షణం పోలీసులు నిన్ను జైల్లో తోసేలా చెయ్యకపోతే చూడు, నీ జుట్టు నా చేతిలో ఉందన్న సంగతి మర్చిపోకు. క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి చటుక్కున పరదా తెరుచుకుంది. లోపల నుండి సన్నగా పొడుగ్గా షోకిల్లాలా ఉన్న ఒక మనిషి యువతలకొచ్చాడు. నాకు వెనక్కి అడుగు వేసే అవకాశమే లేకపోయింది. ఇద్దరం ముఖాముఖి నిలబడ్డాం. ఒక్క నిమిషం ఒకరినొకరు పరీక్షగా చూస్తూ నిలబడిపోయాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే మొదటగా అన్నాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? తీక్షణంగా అడిగాడతను. నా చేతిలో కాగితం అతనికి ఇచ్చాను. ఇంతలో లోపల నుంచి అరుపులా వినిపించింది. భాస్కరం, ఎవరక్కడ? ఎవరితో నువ్వు మాట్లాడేది? భాస్కరం అన్న అతను నేనిచ్చిన కాగితం చదవడంలో నిమగ్నుడై మాట్లాడలేదు. భాస్కరం, నిన్నే. భాస్కరం కాగితం మడిచి నా చేతికిచ్చేశాడు. లోపలి వైపుకి తల తిప్పి, మీ గేలానికి చిక్కిన మరో చేప వచ్చింది సార్ అన్నాడు. అతను అనే ఆ తీరుకి నా ముఖం ఎర్రబడింది. షడప్, గెటౌట్, గెటౌట్ ఐసే. లోపల నుంచి వచ్చిన ఆ అరుపుకి నా చెవులు కంగుమన్నాయి. భాస్కరం ఉత్తరం నా చేతికిస్తూ, వెళ్ళండి లోపలకు, ఎడిటర్ గారు మంచి మూడ్లో ఉన్నారు,
మీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అని నవ్వి వెళ్ళిపోయాడు. ఎందుకో గాని అతని నవ్వు నా మెడ మీద గొంగళి పురుగు పాకినంత కంపరంగా అనిపించింది. కర్టెన్ తొలగించుకుని ఎడిటర్ గారి రూంలోకి అడుగుపెట్టాను. లోపల అడుగుపెట్టిన నేను టక్కున ఆగిపోయాను. నా ఎదురుగా గదిలో కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు. ఆ రోజున నేను గోపాలం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకెలాగూ ఈ ఉద్యోగం రాదనే భావంతో నేను మొండిగా తలతిక్కగా సమాధానం చెప్పిన వ్యక్తి. తెల్లబోయినట్టు గుమ్మంలోనే ఆగిపోయిన నన్ను ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ, కమిన్ మిస్టర్ రవికుమార్ అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. కూర్చోండి, కుర్చీ చూపించాడు. నేను ఆయన వైపే చూస్తూ కుర్చీ లాగి కూర్చున్నాను. క్రిందటిసారి నేను ఈయన్ని చూసినప్పటికీ ఇప్పటికీ ఏదో స్పష్టంగా తేడా కనిపిస్తోంది. అప్పటిలా ముఖం ఆరోగ్యంగా నేవళంగా లేదు. చాలా సుస్థిపడి లేచినట్టుగా, రక్తవిహీనంగా, పాలిపోయినట్టుగా ఉంది. కళ్ళ క్రింద ఏర్పడిన ఆ నలుపు ముఖానికి లేని వికృతం ఏదో తెచ్చిపెట్టినట్టుగా ఉంది. మీరు వస్తారో లేదో అనుకుంటున్నాను. వచ్చారు కాబట్టి మీకు ఇంకా ఎక్కడా జాబ్ దొరకలేదనుకుంటున్నాను. నిజమేనా? నిజమేనన్నట్టు తలూపాను. గుడ్. అయితే నా దగ్గర పనిచేయడానికి మీకు ఇష్టమేనా? నేను చెయ్యాల్సిన పనేంటో తెలిస్తే. ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. ఎదురుగా ఉన్న పేపర్ల మీద సంతకాలు పెట్టి పక్కకు పెట్టాడు. పెన్కి క్యాప్ పెడుతూ తలెత్తి నా వైపు చూస్తూ అన్నాడు, అది మీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక రిపోర్టర్ పోస్టు ఖాళీగా ఉంది. అవసరమైతే మీరు సబ్ ఎడిటర్ బాధ్యత కూడా తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నా కుడి భుజంలా ఈ పేపర్ బాధ్యత స్వీకరించాలి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది అన్నాడు. నేను కొంచెం ఇబ్బందిగా చూశాను. ఈ ప్రైవేటు కంపెనీల్లో పనులంటే తలనొప్పి. ఒక పని అని చెబుతారు, నలుగురు మనుషుల పని చేయిస్తారు. వాళ్ళకి నచ్చి ఆ మనిషి పనికొస్తాడంటే కొత్త అల్లుణ్ణి చూసినట్టు సకల మర్యాదలు చేయగలరు కూడా. కానీ ఆ నచ్చటం అనేదే సాధారణంగా ఎప్పుడూ జరగదు. ఎక్కువ ఆశలు పెట్టుకుని ఆశాభంగం చెందే కంటే ఆశలు లేకుండా వెళ్ళి లభించిన దానితో తృప్తి పడడం మంచిదేమో. నా ఆలోచనలు నా ముఖంలో ప్రతిబింబించాయో ఏమో. ఆయన వెంటనే, ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏం లేదు. అందుకే అప్పుడు మిమ్మల్ని పిలిచిన ఇంటర్వ్యూలో నేను ఫలానా సంస్థ అని గాని ఫలానా పని అని గాని ముందే వ్యక్తపరచలేదు. అంతా గుంభనంగా జరగాలని ఆశించాను. ఎందుకో తెలుసా? ఇది వరకోసారి అలా చేసి తలవాచే విమర్శలకి కోపాలకి గురయ్యాను. ఫలానా పని కోసం మనిషి కావాలి అని పేపర్లో వేశానో లేదో బండెడు రికమెండేషన్లు వచ్చాయి. ఉన్నది ఒక్క పోస్టు. ఎంతమందికని ఇవ్వగలను? ఎవరికి వారే ఆ వ్యక్తి మా వ్యక్తి ఎందుకు కాకూడదు అంటారు. చివరికి అది అలాగే ఖాళీగా వదిలేసి ఎలాగో అవస్థపడి అసలు మనిషి అవసరమే లేదని చెప్పాను. ఆయన మాటల్ని వింటూ ఆయన్ని, ఆ టేబుల్ని, ఆ గదిని శ్రద్ధగా పరిశీలిస్తున్న నాకు ఆయన పక్కగా ఉన్న చిన్న బీరువాకి కాళ్ళు లేని వాళ్ళు చంకల కింద ఆధారంగా పెట్టుకుని నడిచే క్లచెస్ కనిపించాయి. క్షణంసేపు నా దృష్టి వాటి మీద నిలిచిపోయింది. ఆయన కూడా తల తిప్పి వాటి వైపు చూశాడు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నవ్వాడు. ఆ నవ్వులో దిగులు, విషాదం, వ్యధ ఎన్నెన్నో కనిపించాయి నాకు. హఠాత్తుగా ఆయన స్వరం భారంగా మారింది. భగవంతుడు చిన్నప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. పుట్టగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు చూపించిన దయాధర్మాలతో చదువుకుని పైకొచ్చాను. ఒకసారి జరిగిన ఒక దుర్ఘటనలో నేను చేయని దొంగతనానికి శిక్ష పొంది 6 నెలలు జైల్లో ఉండొచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆపదయే నాకు చాలా వేరుగా అనిపించింది. నన్నెరిగిన వాళ్ళెవరూ వాళ్ల గడపలు ఎక్కనివ్వలేదు. స్నేహితులుగా కలిసి గడిపిన వాళ్ళంతా నన్ను చూడగానే ముఖాలు చాటేసేవారు. నాకు బ్రతకడమే కష్టమనిపించింది. ఎంతో దిగులేసింది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నేను చెయ్యని తప్పుకి నేనెందుకు సిగ్గుపడాలి? ఉన్న ఊరు వదిలేసి వచ్చేసి పరదేశిలా ఈ ఊరు చేరాను. ఇక్కడ నాకు సజ్జనుల సాంగత్యం దొరికింది. కొంతమంది కలిసి ఉత్సాహంతో ఈ పేపర్ పెట్టుకున్నాం. కలిసి కష్టపడి పని చేశాం. పేపర్కి కాస్త లాభాలొచ్చేసరికి అపార్థాలు, అనవసరమైన గొడవలు మొదలయ్యాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కరే తప్పుకున్నారు. జీవితంలో స్థిరపడ్డాను. నాకింకేం బెంగలేదు అనుకున్న ఆ తరుణంలో మళ్ళీ మొదటి సమస్య ఎదురైంది. ఎంతో సహనంతో ఆ విపత్కర పరిస్థితి కూడా తట్టుకున్నాను.
కొత్త వాళ్ళని కలుపుకున్నాను. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు, వచ్చిన లాభంలో భాగాలు చెవులు మెలేసి వసూలు చేసేవాళ్ళు. కష్టం మాత్రం అంతా నాదిగా మిగిలేది. అయినా సరే ఆ పని చెయ్యడంలోనే, ఆ పత్రిక బాగా పోవడంలోనే నాకు తృప్తి, ఆనందం లభించేవి. మా అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. ఇక పర్వాలేదు, నేనింకెవ్వరి మీద ఆధారపడనవసరం లేదు అనుకున్నాను. నా ఆశలు, ఆదర్శాలు కలబోసి ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకున్న కుర్రాడు అకస్మాత్తుగా క్రిందటి వేసవిలో సెలవులకి స్నేహితులతో మద్రాసు వెళ్ళి సరదాగా ఈత కొడుతూ సముద్రానికి ప్రాణాలర్పించాడు. వాడి మరణంతో మా కళ్ళ చూపే పోయినట్టుగా జీవితమంతా అంధకారమయంగా అయిపోయింది. నా భార్య అయితే బ్రతుకుతుందనే అనుకోలేదు. అది కూడా తట్టుకున్నాం. ఆ మొండితనం ఎలా వచ్చిందో మాకే తెలియదు. ఉన్నదాంతో బ్రతుకుదామని, ఈ పేపరు ఎవరికైనా అమ్మేయమని నా భార్య గొడవ మొదలుపెట్టింది. నేనొప్పుకోలేదు. ఈ పేపరు నా ప్రాణం, నా జీవితం. నేనంటూ లేనప్పుడే ఇది ఆగిపోవడం జరగాలి అనుకుంటున్నాను. 5-6 నెలల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్న వారం రోజులకి యాదగిరిగుట్ట వెళ్ళి వస్తుండగా కారు లారీకి గుద్దుకుంది. కారు గుట్టపైకి వెళ్ళడానికి సరాసరి రోడ్డు ఉన్నా కారెందుకు, ఏం మనం కాళ్ళు లేని వాళ్ళమా, ఈ మాత్రం ఎత్తు ఎక్కకపోతే ఎలా అంటూ నా తోటి వారిని హెచ్చరించి నవ్వుతూ తుళ్ళుతూ పైకి ఎక్కి వెళ్ళిన నేను నా కాళ్లతో నడవడం అదే ఆఖరి నడక అవుతుందని కలలో కూడా అనుకోలేదు. దిగి వచ్చేటప్పుడు కారులోనే దిగి వచ్చాం. భువనగిరి సమీపిస్తుండగా యాక్సిడెంట్ అయింది. నేను ఈ మాత్రంగా లేచి నిలబడడానికి 2 నెలలు పట్టింది. నేను ఏది కాకూడదు అనుకున్నానో అదే జరిగింది. నేను బ్రతికుండగానే జరిగింది. బ్రతికుండగానే పేపర్ ఆగిపోయింది. చాలామంది పేపర్ అమ్మేయమన్నారు. మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. డాక్టర్లు కూడా విశ్రాంతి చాలా అవసరమని వార్నింగ్ ఇచ్చారు. ఇది వరకటి కంటే ఇప్పుడే ఈ పేపర్ నాకు ఇంకా ఎక్కువ అవసరం అనిపిస్తోంది. ఏ పని లేకుండా అనుక్షణం ఈ అవిటి బ్రతుకు గుర్తు చేసుకుంటూ జీవితాన్ని నరకంగా మార్చుకునే కంటే కష్టమైనా సరే పేపర్ చేతిలో ఉంటే ఈ పనిలో నా బాధ కాస్త కాకపోతే కాస్తైనా మరచిపోవచ్చని నా ఆశ. శరీరం అవిటితనం పొందిన మాట నిజమే, కానీ మెదడు ఇది వరకు ఎప్పుడూ ఎరగనంత చురుగ్గా ఉంది. మిస్టర్ రవికుమార్, క్లుప్తంగా ఇది నా చరిత్ర. మిమ్మల్ని నా కుడి భుజంగా కావాలని నేనెందుకు కోరుకుంటున్నానో ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. విభ్రమంగా సర్వం మరచి ఆయన మాటల్లో లీనమైపోయిన నేను సానుభూతిగా చూస్తూ చేయి చాచి తప్పకుండా అన్నాను. ఆయన నా చేయి అందుకుని కరచాలనం చేశాడు. నా మనసంతా ఎలాగో ఉంది. కొంతమంది జీవితాలంతే, అడుగడుగున అగ్ని పరీక్షలే ఎదురవుతాయి. జీవితాంతం క్షణక్షణం ఏటికి ఎదురెదడం అవుతుంది. మనిషి ఎంత కష్టపడ్డా, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా కాస్త కాకపోతే కాస్తైనా అప్పుడప్పుడు అదృష్టమనే అంచు పట్టు దొరుకుతూ ఉండాలి. భగవంతుడు చాలా చిత్రమైనవాడు. సామర్థ్యం ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ లేని బాధలు తెచ్చిపెట్టి తమాషా చూడడం ఆయనకో సరదా. నా చెయ్యి వదిలేసిన ఆయన టేబుల్ మీద ఫైల్స్ పక్కగా పెట్టిన సిగరెట్ పెట్టి తీసుకుని తనొకటి తీసుకుని నా వైపు చూశాడు. నో థ్యాంక్స్ అన్నాను. అలవాటు లేదా అన్నాడు. లేదన్నట్టు తలూపాను. ఇంకా ఏ అలవాట్లు లేవు? అబద్ధం కూడా ఆడరా? కుతూహలంగా అడిగాడతను. ఆడను అన్న నియమమేం లేదు, కానీ అదే ఆధారంగా చేసుకుని బ్రతికే మనిషిని మాత్రం కాదు. నా సమాధానం ఆయనకి నచ్చినట్టుగా కళ్లలో ప్రశంస లాంటిది కనిపించింది. టేబుల్కున్న కాలింగ్ బటన్ నొక్కాడు. 5 నిమిషాల అనంతరం ప్యూన్కి బదులు ఇంత క్రితం నాకు ఇక్కడ దోవ చూపించిన ఆయన లోపలికి తొంగి చూస్తూ సార్ అని పిలిచాడు. సూర్యమేడి? బయట ఉన్నాడేమో చూస్తాను సార్. 2 కప్పులు కాఫీ తెమ్మన్నానని చెప్పండి అని నా వైపు చూస్తూ కాఫీ తాగే అలవాటుందా అన్నాడు. ఉందన్నట్టు తలూపాను. 10 నిమిషాల అనంతరం నేను గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టగానే కనిపించిన కుర్రాడు కాఫీతో వచ్చాడు. కాఫీ దూరం నుంచి తెచ్చాడేమో, చల్లారిపోయింది. అదే తాగేశాం. ఆయన ఎదురుగా ఎంతో వినయ విధేయతలతో ఆ కుర్రాడు ప్రవర్తించడం నేను గమనించకపోలేదు. సూర్యం కప్పులు తీసుకుని వెళ్ళిపోతుండగా ఆయన కారొచ్చిందా అని అడిగాడు. వచ్చింది సార్ అని వెళ్ళిపోయాడు. ఆయన టైం చూసుకుంటూ
నాకిప్పుడో మీటింగ్ ఉంది, మీకింకేమైనా పనుందా? లేకపోతే నాతో రండి అన్నాడు. వస్తానన్నట్టు అంగీకారం తెలిపాను. ఆయన కర్రలు తీసుకుని చంక కింద పెట్టుకుని లేచాడు. నేను లేచాను. ఇద్దరం బయటకొచ్చాం. బయట హాల్లో మధ్య వయస్కుడైన ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరూ లేరు. ఆయన మమ్మల్ని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆయనకి నన్ను పరిచయం చేస్తాడేమో అనుకున్నాను, కానీ అలాంటిదేం జరగలేదు. ఇద్దరం వాకిట్లోకొచ్చాం. బయట ఆవరణలో మెట్ల ముందు పాతకాలం నాటి హిల్మన్ కారొకటి ఆగి ఉంది. ఇద్దరం అందులో ఎక్కాం. ముందు ఇంటికి పోని డ్రైవర్తో చెప్పిన ఆయన నా వైపు తిరిగి, మిమ్మల్ని రమ్మని వ్రాయడానికి నా భార్య ఒత్తిడి సగం కారణం. ఆవిడకి మీరు బాగా నచ్చారు. మొదట మీరు ఆవిడికి నచ్చారని, నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నారని చెబుతాను. మీలాంటి వ్యక్తి నాకు అండగా ఉంటే నా అలసట, శ్రమ సగం తగ్గుతుందని, ఈ అవిటి బ్రతుకు నేనింకా కొన్నాళ్లు బ్రతకవచ్చునని ఆవిడ గాఢ విశ్వాసం అన్నాడతను. ఆయన మాటలకి ఒక విధమైన పదునుంది. ఆయన ఎంత బిగబట్టుకోవాలని చూసినా మనసులో గూడు కట్టుకున్న ఆవేదన అప్పుడప్పుడు ఆ మాటల వెనక తొంగి చూస్తూనే ఉండడం నా దృష్టికి అందకపోలేదు. కారు బయలుదేరి గేటు బయటకొచ్చి కొద్ది దూరం దాటిన తర్వాత మలుపు తిరిగింది. ఆ మలుపు నా జీవితంలో నేను ఊహించలేనంత అద్భుతమైన, అపురూపమైన మలుపు అవుతుందని ఆ క్షణంలో నాకు తెలియదు. ఆశల శిఖరాలు, శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.